హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నెక్స్ట్ వీక్లో అంటే మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి వచ్చే కమింగ్ వీక్ వరకు మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు. మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు, లేదా నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఆమ్, మీరు ఒక పర్సన్ ఇష్టపడుతూ ఉండొచ్చు. సో ఓవరాల్గా మీ లవ్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. సో మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా మెసేజెస్ మీరు తీసుకోకూడదు. ఓకేనా? మీ సిచ్యువేషన్కి ఎంతవరకు ఈ మెసేజెస్ కరెక్ట్ అనిపిస్తే అంతవరకే తీసుకోవాలి. బికాస్ చాలా మంది వీడియోస్ చూస్తుంటారు కాబట్టి చాలా ఎనర్జీస్ అనేవి మనకు కనెక్ట్ అవుతుంటాయి జనరల్ రీడింగ్స్లో. ఒకవేళ మీ రీడింగ్స్ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ లైక్ పెయిడ్ రీడింగ్స్. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు యూనివర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ అండ్ మంచి మెసేజెస్ మీకు ఛానల్ ద్వారా వస్తాయి. ఓకేనా? సో అండ్ ఈ కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు ఎవరి పర్సన్ గురించి అంటే మీ లవ్ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 టైమ్స్ అనుకొని తన ఫేస్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో దట్ తన ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ లవ్ లవ్ లైఫ్ కమింగ్ వీక్లో కలెక్టివ్స్కి ఎలా ఉండబోతుంది. సో హౌ విల్ బీ the coming week for my collectives in love relationship. Universe, please tell me how will be the next coming week for my collectives in love life. So love life లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. 7 of Pentacles, 4 of Pentacles, the Sun and 2 of Cups. Beautiful. సో ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మోస్ట్లీ ఈ రీడింగ్ చూసేవాళ్ళు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక ఆఫీస్ కలీగ్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఒకే ఒకే దగ్గర లైక్ ఏమంటారు ఒకే దగ్గర జాబ్ చేస్తుండొచ్చు. ఏదైనా మనీ రిలేటెడ్ థింగ్ అయితే మీ మధ్యలో ఉంటుండొచ్చు అనమాట. లైక్ ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేయడమా, లేకపోతే ఒకే ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ చేయడమా, సమ్‌వాట్ ఏదో ఒక మనీ రిలేటెడ్ థింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు కమింగ్ వీక్‌లో ఎలా ఉండబోతుంది అంటే మీకేంటి అంటే మీ పర్సన్‌తో చాలా ఓపెన్ అప్ అవ్వాలి. మీ ఫీలింగ్స్ తనకి చెప్పాలి అని మీకు చాలా చాలా ఉంటుంది. అండ్ మీ పర్సన్‌కి కూడా అలాగే ఉంటుంది. సో, సో మీకేంటి అంటే ఏం జేయాలి? ఎలా జేస్తే అంటే లైక్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి? అంటే ఇప్పుడు నేనెళ్ళి తనకి నా ఫీలింగ్స్ చెప్తే ఆహ్, ఎలా ఉంటుంది అని మీరు బాగా ఆలోచిస్తారనమాట. అండ్ ఆల్సో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ వేరే పర్సన్‌తో ఎవరితోనైనా క్లోజ్‌గా ఉండడం మీరు చూస్తే కనుక చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. అయ్యో! నా పర్సన్ ఏంటి ఇంకొక పర్సన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు అని చెప్పి చాలా పొసెసివ్ ఫీల్ అవుతారు. లేదు ఈ పర్సన్ నా పర్సనే అనే ఒక పొసెసివ్‌నెస్ మీకు ఇద్దరిలో ఉంటుందనమాట. బికాజ్ సోల్ కైండ్ ఆఫ్ బాండ్ అనమాట ఇది. మీరు ఒక సోల్‌మేట్స్ కైండ్ ఆఫ్ బాండ్ మీ ఇద్దరి మధ్యలో. సో, మీ ఇద్దరికీ గూడా ఎలా ఉంటుంది అంటే ఈ పర్టిక్యులర్ వీక్‌లో మీ ఫీలింగ్స్‌ని ఒకళ్ళొకళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి అని అనుకుంటారు. అండ్ ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎలాంటి ఔట్‌కమ్ వస్తుంది అని బాగా ఆలోచిస్తారు. అండ్ అలాగే పొసెసివ్‌గా ఉంటారు. బట్ ఎలా అయినా సక్సెస్ జేయాలి. మీ ఫీలింగ్స్‌ని తనకెళ్ళి చెప్పాలి అని మీరనుకుంటారు. తను కూడా మీ ఫీలింగ్స్‌ని చెప్పాలి అని చెప్పి అనుకుంటారనమాట. ఓకేనా? సో, చూద్దాం ఇంకేం మెసేజెస్ వస్తాయో మీకు. Universe, please tell me what are the other messages for my collective.
కమింగ్ వీక్లో లవ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. ఫైవ్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్, ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్. బా, అన్ని కప్స్ ఎనర్జీసే అండి. చాలా ఓవర్ఫ్లో, లైక్ చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు ఈ కమింగ్ వీక్లో. అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఆ పర్సనే నా విష్ ఫుల్ఫిల్మెంట్, ఆ పర్సనే, ఆ పర్సన్తో ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని మీకు తెలుసు అండ్ ఆ పర్సన్కి కూడా తెలుసు. అండ్ అలాగే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, గుడ్ మెమొరీస్ ఉంటాయి కదా, పాస్ట్లో జరిగిన మెమొరీస్, అవన్నీ మీరు రీకాల్ చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ మంచి గుడ్ మెమొరీస్ని రీకాల్ చేసుకొని మీరు లైక్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారనమాట. అంటే పాస్ట్‌లో ఇలా ఉన్నాము మేమిద్దరము అని చెప్పి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి అంటే మీరు చాలా ఇంట్యూటివ్‌గా ఉంటారు ఈ కమింగ్ వీక్‌లో. అంటే మీ ఇంట్యూషన్ ఒకటి మీకు చెప్తూ ఉంటది. ఇది ఇలా ఉండాలి, ఇది అవ్వబోతుందని మీ ఇంట్యూషన్ ఎక్కువ చెప్తుంది. సో, మీ ఇంట్యూషన్‌ని బాగా నమ్మండి ఈ వీక్‌లో. ఎస్పెషల్లీ ఇన్ లవ్ రిలేషన్‌షిప్‌లో మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తుందో అది నమ్మండి. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏం నాకు మెసేజ్ వస్తుంది అంటే మీరెందుకో కొంచెం రిగ్రెట్‌గా ఫీలవుతారు. కొంచెం డిసప్పాయింటెడ్‌గా ఫీలవుతారనమాట. అది ఎందుకు అనేది అంటే మీరు రిగ్రెట్ ఫీలవుతున్నారంటే మేబీ మీరు పాస్ట్‌లో ఏమైనా మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే గనక ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది మీకుంటుంది. అంటే యాస్ వెల్ యాస్ మీ పార్ట్నర్‌కి కూడా ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటి అంటే ఇద్దరికీ తెలుసు. మీరే హ్మ్. ఈ పర్సనే నా పర్సన్ అని ఇద్దరికీ తెలుసు. అండ్ పాస్ట్‌ని తలుచుకొని ఇద్దరూ చాలా చాలా లైక్ ఏమంటారు రీకాల్ చేసుకుంటారు మెమోరీస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీరు సింగిల్స్ అయ్యి ఉంటే గనుక మీకు న్యూ లవ్ మీ దగ్గరకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆ న్యూ పర్సన్ గురించి మీకు తెలుస్తుంటాయి. కొన్ని కొన్ని నిజాలు తెలుస్తుంటాయి. కొన్ని కొన్ని ట్రూత్స్ తెలుస్తుంటాయి. అంటే లైక్ ఓకే. ఫైన్. ఈ పర్సన్ నా నా నేనంటే ఇష్టము అనేది కూడా మీకు తెలుస్తుంటది. ఎందుకంటే ఇందాక బ్యాక్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, దట్స్ సోల్‌మేట్ కనెక్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మీరు సింగిల్స్ అయితే కనుక ఒక న్యూ లవ్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. లైక్ ఒక మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఏంటంటే మీకు మీ పర్సన్‌తో ఒక ఫార్వర్డ్ మూవ్‌మెంట్ కావాలి అని అనుకుంటారు. సో, బట్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం రిగ్రెట్‌గా, కొంచెం డిప్రెషన్‌గా కూడా ఫీల్ అవుతారు. మేబీ డ్యూ టు పాస్ట్ మీ మధ్యన జరిగిన సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. దేని గురించైనా తలుచుకొని కొంచెం డిసప్పాయింటెడ్‌గా ఉంటారు. బట్ చూద్దాం అసలు ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ ది ఔట్‌కమ్ మై కలెక్టివ్స్ ఇన్ లవ్ రిలేషన్‌షిప్ ఫర్ కమింగ్ వీక్. ఔట్‌కమ్ ఎలా ఉంటుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. ఔట్‌కమ్ ఎలా ఉండబోతుంది? టెంపరెన్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాండ్స్. నైస్. సో, మీకు ఔట్‌కమ్ ఎలా ఉండబోతుందంటే, మీరు చాలా చాలా బ్యాలెన్స్ చేసుకుంటారనమాట సిట్యుయేషన్స్‌ని. లైక్ ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటే కనుక, వాటికి బ్యాలెన్స్ తీసుకురావడానికి మీరు ట్రై జేస్తారు. ఓకేనా? అండ్ అలాగే ఒక న్యూ ఆపర్చునిటీ తీసుకోవాలి. ఒక న్యూ స్టెప్, ఒక చిన్న స్టెప్ అయినా పర్లేదు. లైక్ ఒక చిన్న మెసేజ్ చేయడమో, లేకపోతే మీ మీ పర్సన్‌ని వెళ్లి మీరు హాయ్ అనో, పలకరించడమో, సంవాట్ ఏదో ఒకటి. ఒక చిన్న మెసేజో, కాలో, ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరైనా వేస్తారు, మీ పర్సన్ అయినా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు దానికి ప్లాన్ చేస్తున్నారనమాట. సో, ఎలా ఒక స్టెప్ తీసుకోవాలి? ఒక స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఏ స్టెప్ కరెక్ట్ అని చెప్పి మీరు ప్లాన్ వేస్తా ఉంటారు. అండ్ అలాగే మీరు వేసే స్టెప్‌లో మీకు డెఫినెట్‌గా సక్సెస్ వస్తుంది. అంటే లైక్ పాజిటివ్ ఔట్‌కమే వస్తుందనమాట. లైక్ మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకున్నా, మీరు ఒక స్టెప్ తీసుకున్నా అది ఓవరాల్ ఔట్‌కమ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఓకేనా? బికాస్ ఆ సిట్యుయేషన్‌లో చాలా బ్యాలెన్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ చిన్న చిన్నవున్నాయి పాస్ట్‌లో అనుకుంటే కూడా అవన్నీ సార్ట్ ఔట్ అయిపోతాయి. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఏంటంటే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. ఒక చిన్న యాక్షన్ అనేది, చిన్న స్టెప్ అనేది ఎవరో ఒకళ్ళైనా తీసుకుంటారు. సో, దానివల్ల పాజిటివ్ ఔట్‌కమ్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ వీక్‌లో ఏంటి అంటే మీరొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సిట్యుయేషన్‌ని, ఈ రిలేషన్‌షిప్‌ని అనుకుంటారు. అండ్ అది జరిగే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. ఓకేనా?
ఏంటి అంటే ఒక యాక్షన్ తీసుకొని నేను ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే గనుక డెఫినిట్‌గా మీరు అనుకున్నది సక్సెస్, మీరు అనుకున్నది ఏదైతే జరగాలనుకుంటున్నారో అది అవుతుంది. ఓకేనా? సో, అదనమాట. మరి చూద్దాం యూనివర్స్ నుంచి మీకేం గైడెన్స్ ఉందో ఈ వీక్. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్? What is the guidance for my collective universe? Please tell me what is the guidance for my collectives. Please tell me the guidance, universe. What is the guidance, universe? Please tell me. Okay, 4 of Cups, 7 of Swords. Okay, సో మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు సిచ్యువేషన్‌లో ఏదైనా స్టెప్ తీసుకునే ముందు కానీ, లేదు అంటే ఒక సిచ్యువేషన్ గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడు రీఎవాల్యుయేట్ చేసుకోండి. అంటే మీరేం చేయాలనుకుంటున్నారు? అసలేం జరిగింది పాస్ట్‌లో? ఇప్పుడు మీరేం చేయాలి? ఏం స్టెప్ తీసుకోవాలని ఒకటికి ఒక 2 సార్లు, 10 సార్లు దాకా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి. అంటే లైక్ మీకు ఫ్యూచర్‌లో ఏమైనా చీటింగ్ ఎనర్జీస్ జరిగాయి, లేకపోతే మీ పర్సన్ నుంచి డిస్టర్బెన్సెస్ వచ్చాయి, దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అనిపిస్తే మాత్రం ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించండి. ఓకేనా? ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి కరెక్ట్ స్టెప్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? బికాజ్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. లైక్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలా కాంటాక్ట్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఆలోచించండి. మీకేం కావాలి? మీరు చేసేది కరెక్టేనా కదా అని రీఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకేనా? సో, అలా రీఅనలైజ్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓవరాల్‌గా. సో, అది యూనివర్స్ నుంచి మీకొచ్చే గైడెన్స్. ఒకసారి రీఅనలైజ్ చేసుకొని ఒక స్టెప్ తీసుకోండి ఏది చేయాలన్నా కూడా. సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజొనేట్ అయితే కనుక కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మనము నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్ళి చదువుకొని ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, అదనమాట ఈరోజు వీడియో. మనము నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్ అండ్ నమస్తే.